మనకి ఎప్పుడన్నా అర్జెంటుగా చట్నీ కావాలంటే టమాటాలండి ఇవి, వెల్లుల్లిపాయ, కొద్దిగా అల్లం, కొంచెం ఉప్పు, జీలకర్ర, ఆవాలు, టమాటాలు ముక్కలు కోసుకోవాలి. పెనం పెట్టానండి స్టవ్ పైన. కొద్దిగా జీలకర్ర అండి, కొన్ని ఆవాలు, అల్లం, మనకి ఇంట్లో ఎప్పుడైనా అర్జెంటుగా చట్నీ కావాలి, టిఫిన్ చేయాలంటే మొత్తం చట్నీ చేసేసరికి చాలా టైం పడుతుందండి. అలా కాకుండా మనకు అర్జెంటుగా కావాలన్నప్పుడు ఇలా కోసి పెట్టుకుని టమాటాలు, వెల్లుల్లిపాయలు, నూనె ఏం లేకుండా ఇది బాగా ఫ్రై చేయాలి. వాటర్ ఏమి వేయద్దు, నూనె కూడా వేయొద్దండి. ఇది చాలా హెల్దీ చట్నీ. ఇలాగ మగ్గనివ్వాలి కదా. ఈ వాటర్తోనే మగ్గనివ్వాలండి. చిటికెడు ఉప్పు అండి, కొంచెం ఉప్పు ఎక్కువ తినేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే కొద్దిగానే వేస్తున్నాను. కావాలంటే మనం తినేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. మగ్గినాయండి, ఒక ప్లేట్లో తీసి చల్లారనివ్వాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేయాలండి. మిక్సీ వేస్తున్నాను. చట్నీ రెడీ అయిందండి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. టమాటా చట్నీ రెడీ అయిందండి. ఇందులో పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏమి వేయొద్దండి. కారం తక్కువ తినేటోళ్ళు అయితే వెల్లుల్లిపాయ, అల్లంతో సరిపోతుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో.